నేను ఇప్పుడు మీ కొరకు ఒక వాక్యాన్ని చదువుతాను, బైబిల్లో ఉన్న వాక్యం. అది మీరు ఒక్కసారి గమనించండి. అది 10వ కీర్తన. ఈ 10వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు దేవుణ్ణి సూటిగా ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, దేవా, నీవు నాకెందుకు దూరం అయిపోతున్నావు? నాకు ఆపద వచ్చింది, జీవిత సమస్యలో నలిగిపోతున్నాను. ఈ సమయంలో నువ్వు తప్పించుకుంటున్నావేంటి? నువ్వు చాటు చేతికి వెళ్ళిపోతున్నావేంటి? ముఖం తప్పిస్తున్నావేంటి అని ప్రశ్న అడుగుతున్నాడు దేవుణ్ణి. దేవుని వాక్యాన్ని తెలియని వాళ్ళు, దేవుని వాక్యం సరిగా అవగాహన కలగని వాళ్ళు, అనుభవం తక్కువగా ఉన్నవాళ్ళు మామూలుగా ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒక వ్యక్తి సృష్టికర్త అయిన దేవుణ్ణి చూసి, నీవు నాకెందుకు దూరం అయిపోతున్నావు? నాకు ఆపద వచ్చింది, చేత కాదా రక్షించడానికి? ఆ గోడచాటుకి వెళ్ళిపోతాడేంటి? చెడు చాటుగా వెళ్తాడేంటి? ఎందుకు తప్పించుకుంటున్నావు అని ఒక ప్రశ్న అడుగుతున్నాడండి. మూడేళ్ల క్రితం నాకు కూడా ఇలాంటి ప్రశ్నలు కొన్ని వచ్చాయి. కొన్ని భయంకరమైన దారుణమైన సంగతులు సడన్ గా నేను వినేసరికి నా మనస్సు చికాకు పడిపోయింది. ఈ క్షణం తలంచిన నా గుండె పగిలిపోయినంత బాధ. అప్పుడు కుమిలిపోతూ దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చి, ప్రభువా, ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? రాత్రి మీద కష్టపడే మనిషి కదా, తన కష్టార్జితాన్ని దేవుని సేవకిచ్చేవాడు కదా. ఎందుకు వచ్చింది క్యాన్సర్ పుణ్యతనికి? తాగుబోత, ప్యాకెట్గాడా, కొందరు కూల్చేవాడా? ఇతనికి ఎందుకు వచ్చింది ఇది అని ఒక్కొక్క సంభవం విన్నప్పుడు అన్ని ఒకే నెలలో ఒక్కసారి వచ్చి నేను వినేసరికి నా గుండె బ్రతలైపోయింది. ఇక ఏమి చేయలేని పరిస్థితిలో అర్థం కాక దేవుని సన్నిధికి వెళ్ళే, ప్రభువా, దీని జవాబు ఏమిటి? దేవుని వాక్యంలో ఒక మాట రాసిందండి. అక్కడ ఏమనుందంటే, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నానో వాటిని గైకోనండి, యుగ సమాప్తి పర్యంతం సదాకాలం నేను మీతో ఉంటా. యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానం అవునని, ఆమెన్ అని వ్రాయబడి ఉన్నాయి. అవి నెరవేర్చేంత వరకు ఆయన కొనకొడు నిద్రపోడు. మాట ఇచ్చి మార్చుకునే మనిషి కాదు, సర్వశక్తి గల దేవుడు. ఆయన మాట ఇస్తున్నాడు. ఏమని? నేను ఏ సంగతులు నీకు ఆజ్ఞాపించానో వాటిని గైకొని యుగ సమాప్తి పర్యంతం నేను మీతో ఉంటాను అన్నాడు. ఉంటాడు కూడా. అయితే ఈ భక్తుడు అంటాడు, నువ్వెందుకు నాకు దూరం అయిపోతున్నావు? మరొక మాట కూడా రాయబడింది. అదేమిటంటే, నీవు
ఆపదలో మొరపెట్టినప్పుడల్లా నేను నీకు సమీపముగా ఉండే దేవుడను. ఆపత్కాలంలో నువ్వు మొరపెడితే నెక్స్ట్ మూమెంట్, మరుక్షణమే నేను నీకు సమీపంగా ఉండి నీ కన్నీళ్ల మధ్యలో నీ జీవితానికి నెమ్మదిని కలుగు చేస్తా. నా కాపుదల, నా సహాయ సహకారాలు అందిస్తాను. ఆయన నేను సమీపంగా ఉంటాను అంటున్నాడు. ఇతను అంటాడు, నువ్వు ఎందుకు దూరం అయిపోయావు? ఒకసారి ఏమైందంటే, నాకు అప్పుడు సరిగ్గా 8 ఏళ్ల వయసు ఉండొచ్చు. ఆ ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, స్నేహితుడు. వాడికి నేను ఏర్చనకాయలు తెచ్చిపెట్టేవాడు, వాడేమో త్యాగలు తెచ్చిపెట్టేవాడు. ఉప్పు తెమ్మనేవాడు నన్ను, వాడు చింతపండు తెచ్చేవాడు. అద్దుకొని తినేవాడు. చెరుకులు తెచ్చేవాడు, నేను బెల్లం తెచ్చేవాడు. ఇద్దరం కలిసి తింటా ఉండేవాడు. ఒకసారి మా ఇద్దరికి గొడవ వచ్చి, నువ్వెంతరా అంటే నువ్వెంతరా అని గొడవ పెట్టుకోడు. చివరికి వాడు అంటాడు, నాది నా గొక్కు, తిన్నావు కదరా, నాది నా గొక్కరా అన్నాడు. నేను పెట్టింది నాకు అక్కరా అని. ఒకవేళ వాడు గక్కినా నేను గక్కినా దేనికి పనికి వస్తుంది? అయినా 3 రోజుల క్రితం ఇప్పుడు కక్కగలమా? ఇది చిన్నపిల్లలు చేష్టలు, దరిద్రపు మాటలు, పనికి మాలిన మాటలు, అవసరం లేని మాటలు. చివరికి మాకిద్దరికి కొంచెం పేచీ ఎక్కువైపోయింది. ఆడు కొంచెం బలమైనవాడు, నాకంటే పెద్దోడు. ఏమి ఆలోచించుకుంటే, నేను బక్కోడిని కదా, నేను కోపం ఎక్కువ. నేను బక్కోడిని కదండి, కోపం ఎక్కువ. రోగాలు ఉండే వాళ్ళకి పక్కోళ్ళకి కోపాలు ఎక్కువ. మీరు గమనించండి, కావాలంటే రోగం ఉండేవాళ్ళని గదిలిచ్చామనుకో నెక్కబడతారు పైకి. ఈ బక్కోళ్ళకి కూడా కోపాలు ఎక్కువ. ప్రధానమైన ఒకటేసేవాడు గోపు మీద. నేను వెనక ముందు ఆలోచించు. ఇక ఆడ ఏం చేశాడు, నన్ను కొడతావని పళ్ళు బొడబొడబొడబొడబొడికి ఉరివాడు. ఇక చంపేస్తాడు బాబు, నన్ను వీడు చంపేస్తాడు, నన్ను ఇంక బతకలేడు, చీర కొడేస్తాడు, అర్రాయి తీసుకుని కొడతాడు, తరగా పగిలిపోతుంది. ఇప్పుడు ప్రారంభించు. నేను పరిగెత్తా, వాడు పరిగెత్తా, తరుముతున్నాడు. ఇక ఇంటికి మా సందులోకి వెళ్ళి మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయా. తరుగుతూనే సడన్ గా మా నాన్న సైకిల్ తీసుకుని ఇంట్లోంచి బయటకు వస్తున్నాడు. గట్టిగా మా నాన్న పట్టుకుని నాయన అని చెప్పేస్తున్నాడు. అని గట్టిగా పట్టుకుని, ఎవడా వాడు, ఎక్కడ నిన్ను కొట్టేవాడు అన్నాడు. నాయన తప్పేస్తాడు. ఎవరా, ఎక్కడ కనబడలా నీకా అన్నా. ఎర్రా, ఎవరురా, ఎక్కడున్నాడు రా, ఏంద్ర ఇదే అన్నాడు. అయ్యో వాడు కనబడలేదు నీకు, ఏరా చూడరా, కళ్ళు చూడరా అన్నాడు. చూస్తూ వాడు ఎక్కడ లేడు. ఎంత దూరం చూసిన వాడు లేడు. అప్పుడు నాకు ఎక్కింది. మా నాన్న పక్కన ఉన్నాడు కదా, ఎక్కడో రాడా నువ్వు అన్నా. నేను వాడు గాడ్ సాక్షిని చేరి, నువ్వు ఒంటరిగా కనబడతావు అన్నాడు. ఒంటరిగా కాదురా, ఇప్పుడు రారా బయటికి అన్నా. ఇప్పుడు ఎందుకు వస్తాను రా అంటాడు వాడు. అంటే అర్థం ఏంటంటే, నేను మా నాన్న చూడక మునిపే వాడు చూసినట్టున్నాడు. అది నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత మా నాన్న చూశాను, దూరం నుంచే చూసినట్టున్నాడు. వాడు స్టార్ట్కి వెళ్ళిపోయి
చూడండి, ఒక కన్న తండ్రిని చూసే నా శత్రువు నా మీద పడలేదు. ఒంటరిగా దొరుకుతావు లేదా చూస్తాడు. నీ బుద్ధి నాకు తెలిసి నేను ఎందుకు ఒంటరిగా ఉంటాను? ఎప్పుడు మా నాయనతో తోకమ్మడి ఆయన తిరుగుతుంటానరా, ఆయన సైకిల్ మీద తిరుగుతానరా, మీ సంగతి నాకు తెలుసు అని చెప్పి ఆయన సైకిల్ పట్టుకుని తిరుగుతా ఉండేవు. ఆడు నన్ను చూస్తాడు కానీ ఏం చేయడు. సైతాను గాడికి చేత కాదు నీవు దేవునికి దగ్గరగా ఉంటే. ఇప్పుడు ఈ మనిషి ఏమంటాడంటే, దేవుడా నువ్వు నాకు దోపడిపోయా, నువ్వు చేతగానే అయిపోయా, తప్పించుకొని తిరుగుతున్నావు ఏంటి, నేను కష్టాల్లో బాధల్లో ఉంటే అంటున్నాడు. నా ప్రియమైన సహోదరుల, అసలు సంగతి ఏంటంటే, యెషయా గ్రంథంలో అది 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది. పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. చూశారండి, దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడండి. ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, ఒక దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నాడు తన ప్రజలతో. నా ప్రియమైనటువంటి ప్రజలారా, మీరు నన్ను పెదవులతో ఆరాధన చేస్తున్నారు, పెదవులతో నన్ను మీరు ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయములు నాకు చాలా దూరముగా ఉన్నాయి. మీరు నాకు దూరం అయిపోయి మరలా ఇప్పుడు నన్నేం అడుగుతున్నారు? నేను దూరం అయ్యానని మరి నా మీద నేరం బాపుతున్నారు. విషయాన్ని కొంతమంది తెలివి తక్కువ పనులన్నీ చేసి దైవ సేవకుల మీద నేరాలు మోపుతా తిరుగుతారు. దైవ సేవకుల మీద నేరం మోపుతారు. ఒక అతను ఓ పిల్లల్ని మోసుకుని వచ్చాడు. ఆడికి మోసలు జబ్బు, పిడుసు. వాడు దూడైపోయి, చిన్నప్పుడైతే మోసాడు కానీ దోడలాగా అయిపోతే ఆ తండ్రి మైలేక మొత్తానికి యేసు ప్రభు ఆయన శిష్యులు దగ్గర ఉన్నారని తెలిసి అక్కడికి వచ్చాడు. ఆయన పడుకోబెట్టి, అయ్యా భక్తులారా ప్రార్థన చేయండి అయ్యా, మిమ్మల్ని గురించి విన్నాను అన్న. ఇక దేవుని సేవకులందరూ చుట్టూ చేరి ప్రార్థన చేస్తున్నారు. ఆడికి బాగుగాల అని జుట్టు పట్టుకుంటున్నారు, జుట్టు పీకుతున్నారు. పెద్ద బైబిల్ తీసుకుని తలకాయ మామిడి పని మీద కొడుతున్నారు. ఆడికి బాగా ఇక ఆయనకి బాధ వచ్చి, వీళ్ళు చంపేటట్టున్నారు ఈ మనిషిని అని చెప్పి చెప్పకూడదు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు అక్కడ లేడు. అప్పుడు యేసు ప్రభు కొండ మీదకి 2 శిష్యులను తీసుకుని ప్రార్థనకని వెళ్ళిపోయాడు. అని ఎప్పుడు వస్తాడో ఏంటో తెలియదు. అందుకని పెద్ద ఆయన తీసుకుని మళ్ళా మోసుకుని కొనుక్కుంటూ వెళ్తా ఉన్నాడు. అలా దూరం పోయిన తర్వాత ఎందుకు అలా తిరిగి చూస్తే కొండ మీద నుంచి 3 దిగి వస్తారు. అయ్య బాబు, కొండ మీద నుంచి దిగి వస్తున్నారు, ఇళ్ళే ఉంటారు యేసు ప్రభు ఆయన శిష్యులు. ఇప్పుడు వెళ్ళి ఆయన ద్వారా ఏమైనా జరుగుతుందేమో చూద్దాం అనుకున్నాడు. చిన్నగా వాళ్ళు కొండ దిగి వచ్చారండి వాళ్ళు ఉండే చోటుకి. ఇతను కూడా మరలా మోసుకుని వెళ్ళి ఈ పిడుసు జబ్బులోని తీసుకుని వెళ్ళి యేసు ప్రభు దగ్గర పడుకోబెట్టి, బోధకుడా నీకేమైనా చేతనైతే, చూడండి ఆ మాట చూడండి, నీకేమైనా చేతనైతే ఈయన బాగు చేయి. నీ శిష్యులకు చేత కాల,
నీకేమైనా చేతవుతుందా? బాగు. చిన్నప్పటి నుంచి ఎన్ని హాస్పిటల్ తిరిగాను. ఇదిగో ఇక్కడ మంత్రం చేస్తున్నట్టు అక్కడికి పోయి, ఇక్కడ దరఖాస్తుడు తిరిగి వచ్చా, ఇక్కడ చేతబళ్ళు మంత్రం అంటే అక్కడికి వెళ్ళా, ఇక్కడ ఆయుర్వేదం అంటే అక్కడికి వెళ్ళా, ఇక్కడ హోమియోపతి అంటే వెళ్ళా, ఇక్కడ మాత్రలు ఇస్తున్నాడు, పేళ్ళు ఇస్తున్నాడు. మింగి 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 ఉన్న డబ్బంతా నాశనం అయిపోయింది. ఈడ బరువెక్కిపోయాడు. నిప్పులు చూసినా నీళ్లు చూసినా పడిపోతున్నాడు. బాబు నేను సహించలేదు. నీకేమైనా చేతనవుతుందా బాజే అని ఎవరితో ఎలా మాట్లాడాలనో కూడా తెలియక మనసు చికాకు పడిపోయి ఎప్పుడు ఎలా మాట్లాడాలో అర్థం కాక మెంటల్ గా మాట్లాడుతున్నాడు. ఎర్రెక్కిపోయి ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడాలి. అప్పుడు యేసు ప్రభువుడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లోడి దగ్గరికి అతన్ని బాగా చూశాడు. పాపం చికాకు పడిపోయాడు, విసుగు పడిపోయాడు. ఎన్ని చోట్ల తిరిగాడో, ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో, ఎందరు మనుషుల్ని చూశాడో అని జాలేసి అతన్ని ఏమనకుండా ఈ జబ్బుడి దగ్గరికి వెళ్ళి అని గద్దించాడు. వెంటనే బాగా మౌనంగా ఉన్నవాడు ఒక్కసారి ఎన్ని కేకలేసి కాళ్ళు చేతులు కొట్టుకుంటా గందరగోళం వైపు నురుగులు పక్కుతున్నాడు. ఊరు నాయను, శిష్యులు ప్రార్థన చేస్తే ఎక్కువైంది, ఈయన ప్రార్థన చేస్తే అసలు చచ్చేటట్టున్నాడు. వీడు ఏం చేయాలి బాబు? అయ్యో ఏంటయ్యా, ఏమిటయ్యా, ఏంటయ్యా? అప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో ఆ అపవిత్ర ఆత్మ వాడిని వదిలిపోయేటప్పుడు మామూలుగా వదిలిపోకుండా దానికి ఇక స్థలం లేదు కదా వీళ్ళు, అందుకని వాణ్ణి విలవిలలాడించి వెళ్ళిపోతుంది. నీవు కలవరపడకు. మరలా దురాత్మ వీళ్ళకి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో, పనికి మాలిన మాటలు మాట్లాడుకో. ఎవరితో ఎక్కడ ఏం మాట్లాడాలో నేర్చుకో. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి ఉంటావు, అక్కడ మాట్లాడి ఉంటావు, ఆ మంత్రి దగ్గర మాట్లాడి ఉంటావు, ఆ దారాలు కట్టి ముళ్ళేసి దారాలు కడతారే, పేలికలు పేలికలు పేలికి మెడకి చేతులు కడతారే, పంపిస్తారే, అక్కడ మాట్లాడి ఉంటావు. కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి? కాస్త మౌనంగా ఉండు. వాడు ఆరోగ్యవంతుడవుతాడు. వాడు విలవిల విలవిల విల అన్నాడు. పోయాడు పోయాడు, అయిపోయింది అనుకున్నాడు. అయిపోలా. ఆడికి స్వస్థత కలిగింది. చెప్పబడండి గట్టిగాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మోసలోడేమో అని కూర్చున్నాడు. ఈయనేమో వాగిందే వాగుడు, వాగుడికాయలాగా వాగిందే వాగుడు. నీకేమైనా చేత అవుతుందా? అక్కడ పోలా, వాళ్ళ వల్ల గల, ఇక్కడ పోలా, ఎలా వల్ల కాలేదయా, ఎక్కడ పోయినా బాగోట్లేదా? నీకేమైనా చేత అవుతుందా? 3 రోజులు చిక్కడే కనిపెట్టున్నావా, పోతావా అని నోటికి వచ్చినంత మాట్లాడుతున్నాడు. కానీ యేసు ప్రభు ఏం పట్టించుకోలేదండి. ఎందుకు పట్టించుకోలేదంటే, ఒక ఏనుగు పోతా ఉందనుకో తిరణాళ్ళలో, దారి పొడుగు కుక్కలు ఎన్నో అరుస్తుంటాయి, పట్టించుకుంటారండి? ఏనుగు అరవద్దు కుక్కల్లారా అంటదా ఏనుగు తిరిగి? అనదు. దాని స్టైల్లో అది పోతా ఉంటుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని పద్ధతి ఏంటో అది పోతా ఉంటుంది. కానీ ఈ కుక్కలు అరుస్తుండే పట్టించుకుంటుందా? అసలు దాని కాలు కుక్క నోటికి దొరుకుతుందా? ఇంతలా ఉంటే కాలు కుక్క నోరు ఎంతమన్నే. ఇది వాగేదని పనికొస్తా, కానీ నవ్వులేదని పనికొస్తా? ఒక్కసారి ఆలోచించండి.
ప్రశ్నలు 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 ప్రశ్నలు, పనికిమాలిన ప్రశ్నలు, జీవితంలో ఏ మేలు రాని ప్రశ్నలు, అనవసరమైన ప్రశ్నలు. మనం దేవుని మందిరం కట్టామనుకోండి, దేవుని పని చేస్తున్నాం అనుకోండి, పక్కనే మరలా సైతాన్ గడు గుడిసె కడతా ఉంటాడు. వాడు ఎట్లాగో గుడి కట్టలేడు గనుక గుడిసె కట్ట ఆడే స్వప్నతోడు. ఆడికి దేవుని పని జరుగుతుంటే వారవలేక ఆడు ఏదో తోకాడిస్తా ఉంటాడు. మా ఊర్లో అయితే ఏం చేస్తారు తెలుసా? ఈ కుక్కగాని ఊరికి వాగుతా గందరగోళం చేస్తుంటే మా ఊర్లో ఏం చేస్తారు తెలుసా? దా 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 అని దగ్గరికి పిలుస్తాము. పిలిచి నలభ మంచం వేసేస్తాం, తప్పైన నలభ మంచం వేసేస్తాం. వేసిన తర్వాత చెవులు బయటికి లాగి తోక బయటికి లాగి కోసేసి నలభ మంచం పైకి ఎత్తేస్తాం. ఊరు ఊగం జగం కరికి అరిచి 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 దానికి నోటి పెట్టి అదే మౌనం అయిపోతుంది. ఇంకొకసారి మాత్రం ఇల్లు ఎక్కడం ఇంటి చుట్టూ తిరిగి కాపలా చేయమంటే ఇల్లు ఎక్కతాం ఎందుకని? ఆమె సరిగా నవ్వు వచ్చిందా నీకు? నవ్వు ఇంటి చుట్టూ కాపలా కాయమంటే ఇల్లు ఎందుకు ఎక్కినట్టు? అందుకని తోకను చెవులు కోసాం. అనవసరమైన ప్రశ్నలు, అనవసరమైన మాటలు, అనవసరమైన కార్యక్రమాలు కొంతమందికి అలవాటుగా మారిపోయింది. అయితే దేవుడు అంటాడు, నీవు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నావు, కానీ నీ హృదయము నాకు, చెప్పండి, నీ హృదయము నాకు చాలా దూరం అయిపోయింది. నీవు నాకు దూరం అయిపోయి నేను నీకు దూరం అయ్యావని అంటావు ఎందుకని? చూసారండి ఎంత చక్కటి మాట. నువ్వు ఎందుకు దూరం అయ్యావయ్యా అని ఈయనంటుంటే, ఒరే పిచ్చోడా పిచ్చిదాదా, నేను నీకు దూరం అవుతాను, నువ్వు నాకు దూరం అయిపోయావు. ఎందుకు? నీ నోట్లో సిగరెట్ కొంపు, ఇంట్లో భార్య పిల్లలు వదిలిపెట్టి ఆ కొంపకి తిరగతుంటావు, పేకారు దగ్గరికి వెళ్ళి కూర్చుంటావు. నాకు నువ్వు దూరం అయిపోతా, నేను నీకు దూరం అయ్యాను అనుకుంటావేమిటిరా? ఒక్కసారి మీ జీవితాన్ని మీరు ఆలోచించండి. దేవుని వాక్యం విన్న తరువాత దేవుని మాటలకి మీరు ఎంత సమీపిస్తారో అంత ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ఈ చెవును విని ఈ చెవును వదిలిపెట్టకుండా మనం విన్నది మన వ్యక్తిత్వంలో జీర్ణించుకొని ఆ విధంగా చేసేందుకు మీ జీవితాన్ని అప్పగించుకున్న నాడు ఆయన నీకు సమీపముగా ఉండి యుగ సమాప్తి పర్యంతం నీతోనే కాదండి, మీ పిల్లలతో, మీ పిల్లల పిల్లలతో తరతరాలు ఆయన మీతో ఉండటకు ఆశపడుతున్న దేవుడు. నువ్వు చేస్తున్న అక్రమాలు నీతోనే ముగించబడవు, నువ్వు చేస్తున్న ప్రార్థన నీతోనే ముగించబడదు, తరతరాలకి ఆశీర్వాదం. చేస్తున్న అక్రమాలు నీతో ముగించబడవు, తరతరాల శాపం. నువ్వు నీ పిల్లలకి శాపాన్ని తెచ్చిపెడుతున్నావా, లేక నీ పిల్లలకి ఆశీర్వాదాన్ని కొని పెడుతున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో మనస్సును కట్టుకొని, నడుము కట్టుకొని, దేవుని వాక్యాన్ని విని దాన్ని జీర్ణించుకొని ఆ ప్రకారం జీవించడం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీద నీవు నిలబడి ఉన్నట్లయితే దేవుడు నీకు సమీపముగా ఉండి సాతాను గాడిని దగ్గరికి రానివ్వడు. ఆమె వాడు దూరములో ఉండి నిన్ను చూస్తాడు. ఓరి బాబు, ఇతను ఒంటరిగా లేడు, ఇతను ఎవరితో ఉన్నాడు? యేసయ్యతో ఉన్నాడు. ఈమె ఒంటరిగా లేదు, యేసయ్యతో ఉంది గనుక నేను దగ్గరికి వెళ్ళలేను, నేను వీళ్ళని ఏమీ చేయలేను, వీళ్ళ కుటుంబానికి కన్నీళ్లు విడిపించలేను, వీళ్ళ కుటుంబానికి మీరు వేసిన కంచెని నేను తీసేయలేను. కనుక నీ బిడ్డల్ని మీరు కాపాడినంత వరకు ఏం చేయండి. కానీ వీళ్ళు ఏ మాత్రం మీ అదుపులో లేకుండా, మీ వాక్యానుసారం కాకుండా ఎప్పుడు బయటకు వస్తారో నేను గర్జించే సింహం వల్లే వాళ్ళని మింగేస్తాను.
నడుములు ఎరగొడతారు, ఎముకలు కుళ్ళిపోతాయి, కన్నీళ్ళ మయమైపోతారు, చెట్టుకొకరు పుట్టుకొకరు పిల్లలు మారిపోతారు, శాపం ఆవరిస్తుంది, దరిద్రత కుటుంబంలో విలయతాండవం మాడుతుంది, ఎటు చూసిన అప్పుల బాధ, ఎటు చూసిన రోగాల మయం. నా ప్రియమైన సహోదరులారా, నీ మనస్సులో ఈ రోజున కలుగుతున్న ప్రశ్నకి జవాబు ఏమిటంటే, నాకెందుకు ఎలాగైంది, దేవుడు కూడా నేను ఎక్కువైపోయినా, ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించట్లేదు అనేదానికంటే ఆయన చెప్పింది నేను చేస్తున్నానా, లేదా ఆయన నోటితో స్తుతిస్తున్నానా, లేక హృదయంతో ఆయన్ని స్తుతిస్తున్నా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆదివారం ప్రార్థనకు రాలేదని ఆ మరుసటి రోజు వెళ్ళాను, ఆ ఇంటికి వెళ్ళాను. ఏంటమ్మా కరణమ్మ గారు, ఏమండి ఇస్రాయల్ గారు, ఏంటి నిన్న ప్రార్థనకు రాలేదు మీరు, ఏమైంది అన్నాను. అంత లోపల కరణమ్మ గారు ఏమైందంటే, ఏమండి ఎస్తన్న గారు ఈరోజు వచ్చారేటండి, నిన్న కానీ వచ్చింటేనా అని. ఏమైండదమ్మా, నిన్నయ్యా ఇంత ఎత్తు కోడి కోసుకున్నావయ్యా, ఇంత ఎత్తు కోడి తెల్లాక అబ్బా, నిన్న సాయంత్రం గారు వచ్చింటే ఎంత బాగుండేది ఈశ్వర గారు, ఈరోజు వచ్చారేటండి బాబు అని. అమ్మ నేను నీ ఇంటికి కోళ్ళు తినేదానికి రాలేదమ్మా, నువ్వేమైనా రోగం వచ్చి సాగు బతుకుల మధ్యలో ఉన్నావేమో, ప్రార్థన చేసి ప్రార్థనకు రమ్మని చెప్దామని వచ్చానమ్మా అన్న. ఈశ్వర గారు అసలు నిన్నగానే వచ్చి ఉంటే అసలు అంటుంది ఎంతసేపటికి. అంతలో ఆడు మానవుడు వచ్చాడు, పిల్లోడు మానవుడు. రే మానవుడా, నిన్న మీరు కోసుకున్న కోడి పెట్ట పుంజ, పూల కోడా, తెల్ల కోడా, పారం కోడా అని అడిగా. అసలు మేమెప్పుడు కోసుకున్నామండి, నిన్న కోసుకోలేదుగా అన్న. సరే ఈ పిల్లోడికి అర్థం కాలేదేమని ఇజ్రాయిల్ గారు మాస్టర్ ఉన్నాడు కదా, ఆయన అడిగాడు, ఏమన్నా మాస్టర్ గారు విందులు చేసుకుంటాం మమ్మల్ని పిలవద్దా దేవుని బిడ్డల మేము అని సరదా కదా. అంటే అన్న 3 నెలలైంది మేము సరిగ్గా తిండి తిని, మాకు జీతాలు రాలేదన్నా, పచ్చి పులుసు కూడా గతి లేదన్నా, మాకు అల్లాడిపోతున్నామన్నా అని అన్నాడు. ఒకవేళ భర్తకు కూడా పెట్టకుండా ఈ మనిషి కానీ తినిందా నాకు అనుమానం. ఎందుకంటే నిన్నొస్తే అబ్బా నిన్నొస్తే కొవ్వుతో అబ్బా అంటుంది కదా, తిన్నట్టే యాక్షన్ చేస్తుంది కదండి. తర్వాత నిన్నను కోడిని కోసుకున్నామంట కదా నిన్న అన్న. ఎవరిని చెప్పింది, ఏ పనికి మాలింది చెప్పిందండి, ఎవడండి వాడు చెప్పినాడు. మేము అల్లాడిపోతుంటే అప్పుడు ఆయన భార్య వైపు చూశా నేను, ఏమమ్మా అన్నట్టుగా చూశా. ఇది కానీ చెప్పిందా, దీని మాటలు నమ్మారండి. ఇది తేనెలకే మాటలు మాట్లాడుతుంది. ఇది కొంపలు కూర్చే వ్యవహారం దీని దగ్గర. ముసుగు చూడు అట్టేసిందో, భర్త అంటున్నాడు ఆ మాట, ముసుగు చూడు అట్టేసిందో. పెద్ద బైబిల్ కూడా కొనుక్కుంది ఈ మధ్య, అచ్చు తక్కువ అచ్చు బాగా కనబడాలని చేసే పనులన్నీ ఇట్టాడు దరిద్రపు మాటలు. పచ్చి పులుసు కూడా గతి లేక అల్లాడిపోతుంటే 3 నెలల నుంచి జీతాలు రాక మాకు ఏడుచుకునేది, జీతాలు మాకు ఒకసారి రాక అల్లాడిపోతున్నామన్నా. ఈ మనిషి ఎట్లా చెప్తుంది, ఈ దీని మాటలు అన్నారు ఏంటండి అన్న మీరు కూడాను. అంటే విశ్వాస కదా, బైబిల్ పట్టుకుంది చిల్లర మార్చి సందా వేస్తుంది బ్రహ్మాండంగాను. నావన్నీ అంగీకరించోము దేవాన్ని పాడుతుంది. నావన్నీ అంగీకరించడం అంటదే కానీ చిల్లర తప్ప ఇంకోటి ఏంటి దాంట్లో. అందరికీ సహాయం చేయండి, దేవునికి సహాయం చేయండి, ఈ మనిషి చేయదు. మహామోసం నా భార్యది. అయ్యసన్న గారు నా భార్య మాట అన్నామంటే మనం నాశనం అయిపోతామండి. ఇది భక్తురాలుగా నటిస్తుంది కానీ దీని నటనలో భక్తి లేదు, శక్తి లేదు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి. అందుకే ఆ కుటుంబాలకి లేనిపోని శాపాలు వచ్చి పడుతున్నాయి. పిల్లలు గల్లంతైపోతున్నారండి.
కుటుంబాలు గల్లంతైపోతున్నాయి, సంసారాలు పాడైపోతున్నాయి, ఆ కుటుంబంలో నెమ్మది విశ్రాంతి కూడా లేకుండా పోతుంది. ప్రభు అంటాడు, లోకం ఇవ్వలేని శాంతి సమాధానాన్ని నేనే మీకు ఇస్తా. సినిమాలో కలిగే తృప్తి కాదు, డ్రామాల్లో కలిగేది కాదు, తిండి వలన వచ్చిన తృప్తి కాదు, స్నేహితుల వల్ల కలిగిన సంతోషం కాదు, తాగుబోతుల్లో వచ్చిన నెమ్మది కాదు. నేను నా సమాధానం, మై పీస్, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను. ఆయన సమాధానం ఎలా ఉంటుంది? సముద్రపు అలల మధ్యలో, కెరటాల మధ్యలో పడవ ఊగిసలాడిపోతుంటే ఆయన సమాధానంగా నిద్రపోతున్నాడు. బోధకుడా, నేను నశించిపోతున్నా, మీకు చింత లేదా? ఏమిటి పడుకోవడం ఏంటి, నిద్రపోవడం ఏంటి? ఈ అల్లకల్లోలమైన ఈ గాల్లో, ఈ తుఫాన్లో, ఈ విషయంలో నేను నశించిపోతున్నా. యేసు ప్రభు లేపితే ఆయన లేచి ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసులారా, ఎంత కాలం మీతో నేను ఉంటాను, కానీ అణిగిపో, నిమ్మలమైపోయింది. ప్రశాంతత నిమ్మళమైపోయింది. అప్పుడు పడవలో కూర్చున్న వాళ్ళు ఆయనతో ఉన్న వాళ్ళే. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా అండి? గాలి సముద్రము ఈయనకి లోపడుతున్నాయి, ఈయన ఎవరో ఆయనతో తిరుగుతున్నారు. మీరెవరని మేము కీర్తించమండి. మరి ఏసై ఎవరో తెలుసా? అది మాకు తెలియదు. మీరెవరని మేము కీర్తించండి. యేసు ప్రభు ఎవరు తెలియకుండానే ఆయనతో తిరుగుతూ, ఆయనతో పడవలో తిరుగుతున్నారు. ఆయన ఎవరు అని ఆశ్చర్యపడిపోతున్నారు. ఇప్పుడు అలజడి మధ్యలో కెరటాల మధ్యలో ఆయన వాక్కును నెమ్మది కలుగు చేసినప్పుడు మీ జీవితంలో అది ఎలాంటి కెరటమైనా, ఎలాంటి సుడిగాలైనా, తుఫానైనా ఆయన దాన్ని నిమ్మలపరచుటకు శక్తి గల దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒకసారి గెత్సెమనే తోటకి ప్రార్థనకి వెళ్తున్నాడు. వెళ్తూ ఆయన చెప్పింది ఏంటంటే, నన్ను కొట్టేస్తారు, కాపరిగా నన్ను కొడతారు, నా గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని చెప్తున్నాడు. ఆ తర్వాత నన్ను చంపేస్తారు, అయినా నేను తిరిగి లేస్తానని చెప్తున్నాడు. ఇవన్నీ ఆలకిస్తున్నటువంటి శిష్యులు, వాళ్ళల్లో ఒక దుడుకు వ్యక్తి ఉన్నాడు, పేతురు. అతను ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి, రబీ, నీకు దెబ్బలు తగలకూడదు, నీవు చనిపోకూడదు, ఒకవేళ అందరూ వెళ్ళిపోయినా సరే నేను వెళ్ళను, అందరిలాంటి వాడిని కాదు నేను అని యేసు ప్రభు ఎదుట బడాయి మాటలు చెప్తున్నాడు. బడాయి మాటలు. ప్రభు అన్నాడు, పేతురు, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించు. వాడు జల్లెడి తీసుకుని వస్తున్నాడు, నిన్ను జల్లించాలని మెలకువతో ప్రార్థన చేయి. ఈ బడాయి మాటలు ఆపు, విసుగక ప్రార్థన చేయి, ప్రార్థించి మెలకువగా ఉండు అని ప్రభువు చెప్తున్నాడు. అతనేమి పెద్దగా పట్టించుకోలే. తనను గురించి తనకు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్,
తన గురించి తనకొక నమ్మకం. ఏమిటి ఆ నమ్మకం అంటే, తనకు ఉండవలసిన నమ్మకం అంటే ఎక్కువ నమ్మకం ఉంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా తన గురించి హై ఎస్టిమేషన్, ఉన్నతమైన ఆలోచనలు కలిగి తనంతట తాను ఏదో చేయగలనని తను నమ్ముకున్నవాడు, తను తానే నమ్ముకున్నవాడు. అయితే ప్రభు అంటాడు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, శోధనలో పడకుండా ప్రార్థన చేయి అన్నాడు. కానీ ఇతను ప్రార్థన చేసినట్టు కనిపించదు. తర్వాత యేసు ప్రభుని ఒక రోజున ఆ గెత్సెమనే తోటలో అరెస్ట్ చేశారు. రోమా సైనికులు వచ్చి అరెస్ట్ చేసినప్పుడు ఆ తర్వాత ఆయన ఈడ్చుకుని వెళ్ళి అక్కడ న్యాయ తీర్పు, ఇక్కడ న్యాయ తీర్పు, ఇక్కడ అక్కడ అలా న్యాయ తీర్పులు తీరుస్తున్నారు. ఆ సమయంలో పేతురుని గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, యేసు ప్రభుని ఇతను విడిచిపెట్టి పోలేదు, కానీ దూరముగా యేసయ్యని వెంబడించాడు అని మాత్రమే బైబిల్లో రాసింది. అది మత్తయి సువార్త 26వ అధ్యాయం 58వ వాక్యంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 26, 58వ వాక్యంలో ఈ మాట చూస్తాం. పేతురు అందరూ వెళ్ళిపోయారు, కానీ పేతురు వెళ్ళలేదు. కానీ యేసయ్యకి దగ్గరలో లేడు. ఆయనతో కలిసిమెలిసి ఆయన కష్టాలు పంచుకోలేదు, ఆయన బాధలు కనిపెట్టలేదు. అంతవరకు ఆయనతో ఉన్నవాడు ఇప్పుడు దూరముగా ఉండి అతన్ని వెంబడిస్తూ ఉన్నాడు. అంటే అంటనట్టు ప్రార్థనకు వస్తున్నారు, కానీ బైబిల్ చదవరు. ప్రార్థనకు వస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేసుకోరు. ప్రార్థనకు వస్తున్నారు, బాప్తిస్మం పొందరు. ప్రార్థనకు వస్తున్నారు, కష్టార్జితంలో కొంత దేవునికి ఇద్దామని ఆశించరు. ఆశీర్వాదాలు మాత్రం కావాలి. దూరముగా వెంబడిస్తున్నాడు అని బైబిల్లో రాసింది. ఎలా రాసింది? ఆయనను దూరము నుండి వెంబడించి లోపల చివరికి ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి? యేసు ప్రభుని లోపల కొరడాలతో కొట్టి న్యాయం తీరుస్తూ, అన్యాయమైన తీర్పు తీరుస్తూ ఉంటే, అప్పుడు శత్రువులంతా బయట కూర్చొని చలిగాచుకుంటూ ఉంటే, ఆ చలిగాచుకునే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఈయన కూర్చున్నాడు. యేసు ప్రభుని కొట్టి గాయపరుస్తూ ఉంటే ఈయనకి అప్పుడు పుట్టింది చలి. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ వాక్యం వింటున్నారా? కొంతమంది ఇప్పుడు వెళ్ళారు బయటికి, ఎందుకు టీ తాగి వద్దామని. దరిద్రపు అలవాట్లు. ఇప్పుడు పోయలేదు, కొంతమంది భోజనం చేసి వద్దాం. ఇప్పుడు వెళ్ళి దూరంగా నిలబడుకున్నారు, బంధువులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడదామని. దేవుని వాక్యానికి దగ్గరగా రాకుండా, ఆ వాక్యం చేత ప్రక్షాళనం కాకుండా, ఏ సమయంలో ఏది చేయాలో తెలియకుండా ఇప్పుడు పనికిమాలిన వ్యవహారం. నేను ఒక చోటుకి వెళితే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అమ్మాయిని తీసుకొచ్చారా అని ఒకరంటే, అబ్బాయి వచ్చాడా అని వీళ్ళు అంటున్నారు. ఏమిటి అబ్బాయి ఏంటి, అమ్మాయి వచ్చాడు? అదే మీటింగ్లకి అబ్బాయిని తీసుకొని వస్తే, అమ్మాయిని కూడా తీసుకొని వస్తే వాళ్ళు కొంచెం చూసుకొని నచ్చిందో నచ్చలేదు చూపుతారని. ఏమండి, పెళ్ళిళ్ళు మండపమా ఇది? ప్రార్థన అంటే దేవుని వాక్యాన్ని వినాలనుకుని వచ్చి బాగుపడాలనుకున్న వాళ్ళకి ఈ పెళ్ళిళ్ళ చూపులు చూసుకునే సంబంధాలా ఇక్కడ? కోటమైపోయిన వెంటనే ఎవరు నచ్చిందా? ఏ వాక్యం నచ్చిందని కాదు, పిల్ల నచ్చిందా? ఏంటమ్మాయి నచ్చాడా?
వాక్యం కాదు. ఆ నచ్చాడా ఈ దరిద్రపు మాటలు మాట్లాడుకునేది. చూడండి, యేసు ప్రభుని దూరంగా వెంబడిస్తున్నాడు. యేసు ప్రభు ఇలా తీసుకెళ్ళిపోతుంటే ఇక్కడ ఉన్నాడు, అలా పోతుంటే ఆయన అలా మలుపు తిరిగినొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి అలా చూస్తున్నాడు. మళ్ళీ ఆయన అటుపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇట్లా చూస్తున్నాడు. మొత్తం మీద దగ్గరకు పోడు. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్తాడు? శత్రువుల దగ్గరికి వెళ్తాడు. సుఖం కావాల్సి వచ్చింది, చలిగాసుకునే దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అంతలో ఒక చిన్న పిల్ల లేచి, ఏయ్, నీవు కూడా నజరేయుడని యేస్తూ ఉన్నవాడివే కదా అని ఒక చిన్న పిల్లని, మరి నీ పిల్లగాల పనికి మాలిందా, ఎవరిని చూసి నన్నంటావా? అసలు ఆ యేసుప్రభు ఎవరు నాకు పెరిగిపోతే నీ దాన్ని పోతా చలి కాసుకుంటూ వచ్చి కూర్చున్నాను. కానీ ధర్మాయ్ సరిగ్గా చూడా, ఎవరు తెలిసి నన్నంటవే ధర్మాయ్ అని ఆ పిల్ల ముందు అబద్ధం చెప్తున్నాడు. చిన్న పిల్ల ముందు అబద్ధం చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే అబద్ధానికి దగ్గరైపోయాడు, సత్యానికి దూరం అయిపోయాడు. అమ్మాయి చలికి దగ్గరయ్యాడు, చలిలో ఉన్న సుఖానికి దగ్గరైపోయాడు, యేసయ్యకి దూరం అయిపోయాడు. మీరు యేసయ్యకి దూరం అవుతూ, దేవుని బిడ్డలకి దూరం అవుతూ మరలా మీరనే మాట ఏమిటి? దేవుడు మాకు దూరం అయిపోయాడు, ఆయన కూడా మేము ఎక్కువైపోయాం, మా ప్రార్థన ఆయన ఎంటలేదు. ఏమంటే యశోన్న గారు నువ్వని చేయండి ప్రార్థన మా కొరకు, నీకు కూడా ఎక్కువైపోయావా? చూసి చూడట్టు పోతాం ఏంటండి? అసలు మేము పాతాళం అయితే ఏమంట, పాతాళం మేమేనైతే చూసి చూడట్టు పోతారండి యశోన్న గారు అంటే. అప్పుడు వయసు మీద ఉన్నాను, కళ్ళు బాగా కనబడ్డాయి. ఇప్పుడు 63 ఏళ్ళు సరిగ్గా కనబడక తలకాయ ఉంచుకొని పోతా ఉంటున్నా. చూసి కూడా చూడలేదు అంటే దేవుని సేవకుల మీద నేరాలు చెప్పేదానికి పనికొస్తున్నావే కానీ, దేవునికి దూరం అవుతున్నావే కానీ దేవునికి దగ్గరగా, దేవుని వాక్యానికి దగ్గరగా రావట్లేదు. ఒక్కోసారి మీరు ఆలోచించండి. వాళ్ళు ఏమల్లే అప్పుడు ఆ గోరంట్ల ప్రార్థనా మందిరం ఉందా, అక్కడికి ప్రతి నెల 20వ తారీఖున ఎక్కడెక్కడి నుంచో, మద్రాసు నుండి, విశాఖపట్నం నుండి, రాజమండ్రి నుండి, గుంటకల్ నుండి, హైదరాబాద్ నుండి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ప్రార్థన. వస్తున్నారు. కొంతమంది అయితే నెల మొదటి వారం వచ్చేస్తున్నారు. అందరూ అక్కడికి ప్రభు బలలో పాలు పొంది ఆనందంగా వెళ్తున్నారు కొంతమంది. నేను ఒక కుటుంబాన్ని బాగా గమనించి వ్యాన్లో వచ్చాను. ఏమయ్యా, ప్రతి వారం ప్రతి నెల కనబడుతున్నారు మీరు ఇక్కడ, మన ప్రార్థనా మందిరాలు అక్కడక్కడ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళకపోయారా? ఇంత దూరం వచ్చారేంటండి, ఇంత దూరం ఇక్కడికి వచ్చారేంటి అన్నా నేను. యశోన్న గారు, ఇది కూడా ఒక దూరమేనా? 300 కిలోమీటర్లు. యశోన్న గారు, 250 కిలోమీటర్లు. ఇది కూడా ఒక దూరమేనా? మేము నలుగురం కలిసి వ్యాన్ వేసుకుని వచ్చేస్తామండి, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. మా బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు గుంటూరులో, వాళ్ళని కూడా తీసుకొచ్చి వాకి ఇనిపించి వెళ్ళిపోతుంటామండి. యశోన్న గారు, మీరు రావద్దని మాత్రం అనొద్దు, మాకు ఇది దూరమేం కాదు, చాలా దగ్గరండి, దేవుడి కంటే ఎక్కువే ఉందండి, ఖర్చు అయినా పర్వాలేదు అండి, మేము ఇక్కడికి వస్తామండి అన్న. ఇంకా అంత గట్టిగా చెప్తే మనం ఎందుకులేని నేను కూడా మౌనంగా ఉన్నాను. మన మందిరాలు అక్కడక్కడ ఉన్నాయి కదా, వెళ్ళొచ్చు కదా, ఇక్కడికే రావడం ఏంటంటే మీరు ఆ మాట అనొద్దు అన్నారు. సరే అని నోరు మూసుకో. ప్రతి నెల వచ్చేస్తారు, 20వ తారీఖు కనబడతాం, ప్రార్థనకు వచ్చేస్తారు, ప్రార్థన చేసుకుంటారు, పోతారు. 2-3 కుటుంబాలు వ్యాన్ తీసుకొని వచ్చేసి అతి కట్టుకుని వస్తారు. ఒకరోజు ఆదివారం ఏమైందంటే, బాగా వినాలి మీరు, ఈ వ్యవహారం బాగా వినాలా, అది మీ వ్యవహారమే, మీరు చెబితే కానీ మీకు అర్థమై చావదు, ఎవరు చెప్పినా మీకు అర్థం కాదు, నేను చెప్పాలి మీకు. ఈ వ్యవహారం ఏంటంటే,
నేను ఆ రోజు ఆదివారం వాక్యం చెబుతూ నేను ఒట్టి వాక్యం చెప్పనుగా, మధ్యలో ఇట్లాంటి మాటలు చెప్తాను కదా కొన్ని, వాళ్ళకి అర్థమయ్యేటట్లు. అంటే పిట్టకథలు కావు, పిట్టకథలు అనుకోవటం తెలివి తక్కువ అనే మాట. అది పిట్టకథ కాదు, అది విషయం అర్థమయ్యేటట్టు చెప్పే మాట. యేసు ప్రభు కూడా ఉపమానం లేకుండా ఏమీ చెప్పలేదని బైబిల్లో రాసి ఉంది. పిట్టకథ కాదు, పిట్టకథ ఏదో ఉపమానం ఏదో కూడా తెలియని దద్దమ్మలు ఉన్నారు. ఏది పిట్టకథ ఏది ఉపమానం తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను వాక్యం చెబుతూ ఒక రోజున ఆదివారం పాటు వాళ్ళు వచ్చినట్టున్నారు. ఏం చెప్పాను, కొంతమందికి పెద్ద ఇల్లు ఉంటుంది, చిన్న ఇల్లు ఉంటుంది. సంపాదించే సంపాదన అంతా దానికి పెడుతుంటాడు, దాని పిల్లల్ని చదివిస్తుంటాడు. దానికి ఇల్లు కట్టిస్తారు, దానికి స్థలం కోరి పెడతాడు, వారిని పిల్లల్ని పెడతాడు. దానికి జబ్బు చేస్తే దాన్ని స్కూటర్ మీద ఎక్కించుకొని తిరుగుతుంటాడు. దానికి ఇంజక్షన్ చేపిస్తాడు, వైద్యం చేపిస్తుంటాడు. ఇట్లాంటి దరిద్రులు కొంతమంది ఉంటారు. ప్రార్థనకు మాత్రం తగునా అంటే వచ్చేస్తారు. వచ్చినోళ్ళు గుట్టుగా కూర్చుంటారా, సంఘంలో పెత్తనం కోరుకుంటారు. వాళ్ళ సంఘాల్లోకి వచ్చి పెత్తనం కావాలా? సరే, నాకు ఈ దరిద్రం బతుకుందే, నువ్వు మార్చుకున్నాం అనుకోరు, పెత్తనం కావాలా? ఏమంటే మాకు సంఘంలో పెత్తనం ఇస్తావా, వస్తాం మేము అంటారు. ఇతను వస్తే ఎంత, రాకపోతే ఎంత. ముందు ఆ పెద్దిళ్ళు చిన్నిళ్ళకి వచ్చి సెటిల్ చేసుకుంటే కదా, ఆ దరిద్రం అంతా వదులుకుంటే కదా. నేను ఈ వాక్యం చెబుతా ఉన్నానండి. ఆ వస్తారు చూడు, ఆ వ్యాన్ తీసుకుని గ్రూపుగా వస్తారు, గ్రూప్ వస్తారే. వాళ్ళల్లో ఒక ముఖ్యమైన ఆయన అంటాడు పక్కన ఆయనతో, ఏసన్న గారికి ఎవడికి పెద్ద ఇల్లు ఉంటే ఎవడికి చిన్న ఇల్లు ఉంటే ఏసన్న గారికి ఎందుకు అంటావు? ఆయన సరే బ్రహ్మచారి, ఆయనకి ఎందుకంటే ఈ వారం అంతా బైబిల్లో మాట చెప్పకుండా ఆయనకి ఎక్కినట్టుంది. కారణం ఏంటంటే ఆయనకి ఈ రెండిళ్ళు ఉన్నట్టున్నాయి, నాకు తెలియదు. ఆ వాక్యంలో వచ్చింది, పరిశుద్ధాత్ముడికి తెలుసు కనుక వాక్యంలో వచ్చిందండి. ఈ పైన పోతలు నాకు తెలీదు. పైన పూసేస్తే కుళ్ళి కంపు కొట్టిపోతాడని కొంచెం ఆ రక్తమును ఆ శివు పిండి కట్టగట్ట. నేను ఈ వ్యవహారం చెప్పాను, అతనికి బాగా ఎక్కినట్టుంది. ఇక ఊపిరి అడక లేచే ఆ పదమానే అన్నాడు. ఆయన పక్కనే ఆయన గ్రూపును కూర్చోబెట్టుకున్నట్టున్నాడు. ఆయన పక్కనే ఉన్నారు. ఆయనతో వచ్చిన వాళ్ళంతా లేచి పదండి, పదం చదరం పోవాలా అంట వెళ్ళిపోయారు. నేను ప్రార్థనలంతా ముగించుకొని కళ్ళు తెరిచి చూసేసరికి ఈ గ్రూపు లేరు. తర్వాత సరే ఏదో జిడ్డు పని మీద వెళ్ళారేమోనని ప్రార్థన అయిన తర్వాత వాళ్ళ పక్కన కూర్చున్నాడు ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళు. ఏమయ్య వాళ్ళు ఇప్పుడు పోయారు ఏమిటన్నా? ఎప్పుడు పోయారు ఏంటండి? మీరు పెద్దలు చిన్నలు చెప్పలేదండి. ఆ టైంలో నాతో అన్నాడు, పెద్దళ్ళు ఉంటే చిన్నళ్ళు ఉంటే ఏ సొనగోడు కొంత అన్నాడు. లేచాడు, ఊరు చూశాడు మిమ్మల్ని, లేచి వెళ్ళిపోయాడు. ఆ వచ్చిన జనాన్ని కూడా తీసుకెళ్ళిపోయా. ఆహా, అదే ఆ సంగతి. ఆయనకి ఈ దరిద్రం బతుకుందని నాకు తెలియదు. సరే ప్రార్థనకు వస్తున్నాడు అనుకున్నాను, కానీ ఈ బతుకంతా నాకు తెలుసా? నాకేమైనా కళ వచ్చిందా? పరిశుద్ధాత్ముడికి తెలుసు. సరే ఇది అయిపోయింది. 3 నెలల తర్వాత 3 నెలలు రాలా, 3 నెలల తర్వాత ఒక దగ్గర కనబడ్డాడు పిడుగురాళ్ళలో. ఏడు బ్రదరు ఈ మధ్య కనబట్టలేదన్నా. అలా చాలా దూరం అయిపోయిందన్న మందిరం అన్న. ఏంటంటే చాలా దూరం అయిపోయిందన్న అన్నాడు. ఆ రోజన్న మాట ఏమిటంటే 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు కూడా దూరం అంటే ఎట్లన్నా? దేవుడు వాక్యం కావాలండి మాకు. దూరం అని అనకూడదన్నా. అసలు ఇది పెద్ద ఖర్చు అన్నా. మాకు హాస్పిటల్కి పోతే ఎంత ఖర్చు అవట్లేదన్నా. నెలకు ఒకసారి ఇది కూడా పెద్ద ఖర్చునా అన్నవాడు ఇప్పుడు అంటాడు చాలా దూరం అయిపోయిందే, మా ఇంటి పక్కనే ఉంది ఒకటి, అక్కడికి వెళ్తున్నాం అంటే అన్న. అదే మా ఇంటి పక్కన ఒకటి ఉంది కదన్నా అంటే అన్న. మరలా 2 సార్లు అన్న. అంటే అన్న. అంటే అదేనా మా ఇంటి పక్కన లేదు అంటే ఆదివారం ఎలం పాటలు వేస్తారు అదేనా అన్న.
అదే ఏలం పాటలు కూడా మీకు తెలుసా అన్నా అని. కుంటి కోడి వచ్చినా, గుడ్డి కోడి వచ్చినా, చిక్కుడుకాయలు వచ్చినా, బీరకాయ వచ్చినా, దోసకాయ వచ్చినా, ఇంట్లో రోజా చెట్టుకి గులాబీ పువ్వే వచ్చినా ఏలం పాట. నేను ఒక రోజు అటు పోతుంటే ఇంత ఉంది, కర్రీ ముద్దున్నట్టు నల్లగా జానడం ఉంది పిల్ల, ఇంత పిల్ల నల్లగా ఉంది. ఆ పిల్లని తీసుకుని ఒక ఆమె నిలబడింది. ఏంటమ్మా నిలబడ్డామన్నా? ఏలం పాట పిల్లని ఏలం పాట వేస్తున్నాం చర్చిలో. పిల్లని చర్చిలో ఏలం పాట. నాకు కోళ్ళు వేస్తారని తెలుసు, కానీ చిక్కుడుకాయలు, బీరకాయలు, వంకాయలు, పత్తి గిద్దలు, పత్తి అవన్నీ వేసి అమ్ముతారు, ఒడ్లు కూడా అమ్ముతుంటారని తెలుసు, కానీ నాకు ఇది తెలియదే. ఇప్పుడు ఏలం పాట వాడతామండి. 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఆ పిల్లని తీసుకుని పోతా ఉంది. ఈ దరిద్రం బతుకంది ఎందుకు? ఆ 10 రూపాయలు కానికేసిపోతే పోలా? దేవుని మందిరాన్ని మందిరంలాగా ఉంచాలా? దేవుని మందిరాన్ని మార్కెట్ యార్డులాగా ఉంచకూడదు, రైతు బజార్ లాగా చేయకూడదు. దేవుని మందిరం రైతు బజార్ కాదు. రైతు బజార్ లాగా ఉండాలి. దేవుని మందిరం లాగే ఉండాలి. ఒక అదుపు, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, ఇవన్నీ దేవుని మందిరంలో కనబడాలి. ఎప్పుడు కనబడతాయంటే నీవు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, వాక్యానికి దగ్గరగా ఉన్నప్పుడు, ఆయనతో నువ్వు సన్నిహితమైన సంబంధాన్ని చేస్తూ ఉన్నప్పుడు, సహవాసం అంటే ఏమిటో నీకు అర్థమైనప్పుడు దేవునికి దగ్గరగా ఉంటావు. లేకపోతే దూరంగా చర్చిని ఎలాగ మార్చుకుంటావంటే రైతు బజార్ లాగా మార్చేసుకుంటావు చర్చిని. ఒక రోజు తోలుగుడ్డు టెంక లేకుండా పెట్టినట్టుంది ఆ కోడి. తోలుగుడ్డు తెచ్చింది ఒక ఆమె. ఏంటమ్మా అన్న? పెదమపాలెం అండే అని. పెదమపాలెం. ఆ పాస్టర్ గారు ఆ పెదమపాలెం పైకి తీసి, ఇదిగో 5 రూపాయలు అన్నాడు. పెడాలు పగిలింది. ఆయన మొహమంతా మీసే, కప్పే. ఏం పనులు చర్చిలో, ఏం పనులు, ఈ దరిద్ర పనులన్నీ నాకు అర్థం కావు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను వాక్యం చేత ఖండించబడ్డాడో, క్రమశిక్షణ గురించి బోధించబడ్డాడో, వెంటనే నామకార్థపు బ్రతుకులోకి వెళ్ళిపోయాడు. అది దగ్గరైపోయింది. ఇది ఆత్మీయమైన సంఘం దూరం అయిపోయింది. అక్కడికి నేను రాలేకపోతే చాలా దూరం అయింది. మా ఇంటి పక్కనే ఉందన్న ఏలం పాట వేసేది, అక్కడ పోతున్నామని. సరే నీ ఇష్టం బాబు, నీ ఇష్టం. మేమేమి జనాన్ని దొరలకు చూపించుకోవాల్సిన అక్కరేమి లేదయ్యా. మాకు ఎలిగే బల్బులు 4 ఉంటే చాలు తండ్రి. ఈ ఫీజులు పోయిన బల్బులు ఎందుకు పేర్చి పెట్టుకోవటం? ఫీజులు పోయిన బల్బులు అంటే ఏమిటో తెలుసా? చెప్పనా వద్దా? చెప్పనా? ఫీజులు పోయిన బల్బులు అంటే ఒక ఆమె వచ్చింది, కాంతమ్మ వచ్చింది. ఆమె ఏమనింది? పాటగారడే నడిపించున్నాను పోవడం అనింది. సంఘస్థులంతా అందరూ మాయ్ కథమా, నువ్వు రాకముందే పాడేశావు అదే అన్నారు వీళ్ళు. ఇంకొక ఆమె ఉంది కాడ, ఎలిజబెత్ అమ్మ. ఆమె అనింది ఆంధ్రకాయ సుకేసంలో పోవడం అనింది. ఆమెకి ఆపిచ్చినట్టు. వీళ్ళంతా అన్నారు అది ఎవరికి వచ్చా మాకు రావా అని వీళ్ళంట. అక్కడ పాస్టర్ గారు ఉన్నాడని కానీ, దేవుడు ఉన్నాడని కానీ భయము పట్టి ఏమీ లేదు. ఎవరికి నోటికి ఏమొచ్చింది మాట్లాడరా. అన్నావు లాజరన్నా నువ్వు ఒక పాట పాడా బ్రహ్మాండంగా ఉంటుంది అని ఏమంటే, నాకు పాటగారు శాంశీలా అంటాడు ఆయన. ఇప్పుడు ఆయన పాడితేనే ఈయనకి ఇంట్రెస్ట్. ఆయనకి పాట పాడితే ఈయన ప్రార్థనకు వస్తుంది, ఆవిడ రాదు. అర్థమైందండి? మీకు అర్థమైనట్టే ఉంది. ముసుముసుల్లో ఉంది అవసరం, అర్థమైనట్టే ఉంది. ఎవరు అంత సాచుకొని చెప్తాను, లేస్తాను. బ్రేకు బెల్ల లేకుండా చెప్తానే ఉంటాడు.
అర్థం పర్థం లేకుండా కూర్చో అంటే కూర్చో రెడీయా ఆమె ఆమె అంటుంటాడు పాస్టర్ గారు ఇంకొక 10 నిమిషాలు అప్పుడే కాస్త కళ వచ్చిందే అంటది, మళ్ళా చెబుతా ఉంటుంది. అక్కడ అది మార్కెట్, అది ఏంటిది, అదేం మార్కెట్లో రైతు బజారు. ఎవడికి వాడు మాట్లాడుతుంటాడు, ఎవడికి వాడు చెప్తుంటాడు, ఎవడి ఉద్దేశం వాడు చెప్తుంటారు. చివరికి ఒక ఆయన ఉండే ఏసన్ గారి పాటలు పాడడం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, ఎప్పుడు వ్యవసాయం గారు ఆయన నోర్మాయ్. మనం అసలు ఆది సంఘం మంది అయితే వ్యవసాయం గారి పాటలు ఇప్పుడు వస్తే నిన్న కాకుండా ఉన్నాను. అవి ఎప్పుడు మనం ఆది సంఘం పాడా, మరి సీఎం గీతాలు పాడతావా, తెలిసిన గీతాలు పాడతావా, అవి రావులే. ఇదే వ్యవహారం అండి. ప్రార్థన ప్రారంభించి ముగించేంతవరకు ఇదే గోల. అది చర్చ అంటారా లేకపోతే మార్కెట్ యార్డ్ అంటారా? మీరు ఆలోచించుకోండి. ఒక క్రమశిక్షణ లేకుండా, కళ్ళు మూయకుండా, ప్రార్థనలోకి రాకుండా, పాటిస్తే ఉంటాడు లేకపోతే వెళ్ళిపోతాడు. ఈమెకి సాక్ష్యం చెప్పనిస్తే వస్తుంది, లేకపోతే ఈమె నలుగురు నేర్చుకుని వెళ్ళిపోతాడు. ఏ సంఘం అంటే ఏమిటని? క్రీస్తు శరీరం అనే సంఘం అండి. ఆయన శిరస్సులో నుంచి రావాల్సిన ఆలోచనలన్నీ మన వ్యక్తిత్వంలోకి వస్తే సంఘము పరిశుద్ధపరచబడుతుంది. మీ ఆత్మయు, మీ శరీరమును, మీ జీవమును నిందారహితముగా మార్చబడి ప్రభు రాకడలో ఆయన ఆగమనమందు ఆయన దర్శించవాలని ఒకే ఆలోచన చేత మేము ఖండిస్తున్నాం, బుద్ధి చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం, ఆయననే ప్రకటిస్తున్నాం. మమ్మల్ని మేము ప్రకటించుకోవట్లేదు, ఆయననే ప్రకటిస్తున్నాం. ఆయనలో ఉన్నటువంటి మహత్తరమైన శక్తి మీ వ్యక్తిగత జీవితాలలో సంపూర్తి కావాలనేది ప్రభు ఆయన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్న మాట. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించాను వాటిని గైకొనండి, యుగ సమాప్తి పర్యంతం సదాకాలం నేనే మీతో ఉంటా. ఆపత్కాలమందు నాకు మొరపెట్టండి, నేనే మిమ్మల్ని సమీపించి మీకు సహాయము చేస్తాను. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రాత్రి చెప్తున్నాడు, పెదవులతో నన్ను ఆరాధించు, నా వాక్యానికి, నా సన్నిధికి నీవు దగ్గరికి వచ్చాయి. పెదవుల ఆరాధన వదిలి ఆత్మారాధన ప్రారంభించు. అబద్ధాలు మాని సత్యం కొరకు నిలబడి దూరముగా వెంబడించడం మాని సమీపించి ఆయనని హత్తుకో. ఆయనలో ఉన్న సకల సంపద, సర్వ సంపద నీవు అనుభవించి తీరుతావు. గనుక ఆ అనుభవాల్లోకి నీవు రావాలని హెచ్చరిస్తుంది. అయితే దావీదు తన జీవిత సమస్యల్లో నలిగిపోతూ, కుమిలిపోతూ, ఆవేదన చెందుతూ ఏం చేయాలో అర్థం కాక, అయ్యా నన్ను చూసి పెదాలు విరుస్తున్నారయ్యా, తలలు ఊపుతున్నారయ్యా, ప్రతి ఒక్కడు నన్ను చూసి అపహాస్యం చేస్తున్నారయ్యా, చేసిందల్లా అనర్థమైపోతుందయ్యా, నాకు నువ్వెందుకు దూరం అయిపోయావు? ప్రభు అంటాడు, దావీదు నేను నీకు దూరం అవటం ఏమిటిరా, నీవే నాకు దూరం అయిపోతున్నావు. నీ అపవిత్రత నీ జీవితంలో నాకు దూరం చేస్తుంది. కనుక నన్ను సమీపించు, నేను 2 చేతులు చాచి నీ కొరకై నిలబడ్డా. కమ్ టు మీ, నా దగ్గరికి రా, నేను మీకు విశ్రాంతి ఇస్తా. నీ భారం ఏంటో నేను మోసుకొని మీకు విడుదల కలుగు చేస్తా. దయచేసి అందరి తలలందరూ వంచండి. భయభక్తి కలెక్టర్లు లేచినట్టుగా లేయద్దు, ఎవరు లేయద్దు. కూర్చోరా, అందరూ తలలు వంచండి భయభక్తికి. శాతానికి సమీపిస్తున్నారా? చెడు అలవాట్లకు సమీపిస్తున్నారా?
దేవునికి సమీపిస్తాం. సత్యానికి సమీపిస్తే సాతాను మీకు దూరం అయిపోతాడు. సాతాను సమీపిస్తే దేవుడు నీకు దూరం అయిపోతాడు. దూరముగా నువ్వు వెంబడించు, సమీపించు, ఆయన నీడలో నిలువు, ఆయన సన్నిధి కాంతిలో ప్రకాశించు. ఆయన తానే కృపని ధ్వజముగా నీ మీదకెత్తి నిన్ను ఆయన బిందుశాలకు తీసుకుని వెళ్ళే క్షణాలు. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకో. నీ హృదయము ఆయనకు దూరముగా ఉన్న వేళ ప్రభు మరొక్కసారి నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీవు ఆయనకు దూరముగా నడుస్తూ ఆయనే నీకు దూరమైనట్టుగా వ్యాఖ్యానించడం, నోటి కొద్దీ మాట్లాడటం అవివేకం. ఈ రాత్రి నీవు దేవునికి సమీపంగా ఉన్నావా, సాతానుకు సమీపంగా ఉన్నావా? ఒక్క క్షణం ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ప్రత్యేక రీతిలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎవ్వరికీ దూరంగా ఉండేవాడు కాడు. మొర్రపెట్టిన వారందరికీ సమీపంగా ఉండే దేవుడు. ఆయన నిన్ను హత్తుకోవడానికి ఇంకనూ చేతులు చాపుతూ ఉన్న దేవుడు. ఈ రాత్రి నీ హృదయము ఆయనకు దూరముగా ఉండడమే దీనంతటికీ కారణం. పెదవులతో ఆరాధన చేస్తున్నావు, నీవు ఆయనకు దూరంగా నిలిచావు. ఇప్పుడైనా నీ పరిస్థితిని గమనించి, ప్రభువా, పెదవులతో ఆరాధన చేస్తున్నానయ్యా, నా హృదయం నీకు దూరంగా మిగిలిపోయింది. ఈరోజు నాతో తేటగా మాట్లాడావు ప్రభువా. నేను నేరాలు మోపేవాడిలాగా నీ వలన అయితే కొన్నిసార్లు వ్యర్థంగా మాట్లాడావు సహోదరుడా. ఆయనను కించపరుస్తూ మాట్లాడావు, కొన్నిసార్లు అవమానంగా మాట్లాడావు. ఉన్నాడా అంటూ పలుకుతూ వచ్చావు. దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటూ వచ్చావు. ఆయన ఎవరికి అన్యాయం చేయడు. యెహోవా అన్యాయం చేయడం అసంభవం. ఈ రాత్రి నీ హృదయం దూరంగా ఉండడమే దీనికి కారణం. రెండవదిగా, దేవుని చిత్తం నెరవేర్చకుండా అనేకమైన మాటల ద్వారా దేవుని మీద నిందన మోపటమే దీనికి దారుణం. ఒక క్షణం ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నావా? ఒక్క మాట మీతో చెప్పాలి. అదిగో వెంబడిస్తున్న వాడిలాగా ఉన్న పేతురు దూరంగా వెళ్ళిపోతున్నాడు. సహవాసానికి దూరం అయ్యాడు, సత్యానికి దూరం అయ్యాడు, ప్రార్థనకు దూరం అయ్యాడు, నీతికి నిలబడే ప్రతిభకు దూరం అయ్యాడు, తికునే జీవితానికి దూరం అయ్యాడు, మంటకు దూరం అయ్యాడు, చలిమంటకు దగ్గరయ్యాడు. ఒక్క క్షణం చేతుల పైకి అందరం ప్రార్థన చేసుకుందాం. ఎన్నోసార్లు నీ కొరకు చేతులు సాగుతున్నాడు. దాచిన దీవెనల చేత నేను నింపాలని పొందుతున్నాడు. ఆశీర్వాదాలు నీకు పంపాలని ఆశపడ్డాడు. పోవాలని, నిత్య విందుకు తీసుకుని వెళ్ళాలని, నిత్య మహిళ నిన్ను ప్రవేశపెట్టాలని తిరుగుతూ వేలాడిన వాడు తన గాయాల మధ్యలో రక్తాన్ని చిందించిన వాడై స్పష్టత కలుగు చేస్తే గాయాలకు ఇంకా నీ కొరకు నీకు దగ్గరగా వచ్చి చేతులు సాగుతున్న వేళ ఆయనను మాటల ద్వారా కించపరిచావా? వ్యర్థంగా నిందలు మోపావా? నీ నోటి మాటలే నిన్ను దూరం చేస్తున్నాయి. క్షమాపణ కోరుకు. ప్రభుని ప్రతినాడు, అయ్యా, నా నోటి మాటలు, నా నిందలు, వ్యర్థంగా మాట్లాడిన మాటలు నీ నుండి నన్ను దూరం చేశావు. పెదవులతో ఆరాధన చేసి హృదయం దూరమైపోయింది. ప్రభువా, నేను చేసిన గౌరవం నాకు అర్థమైంది, నన్ను క్షమించు అని కోరు. 3.5 సంవత్సరాల సహవాసాన్ని మర్చిపోయావా? సన్నిధి మర్చిపోయావా? సహవాసం మర్చిపోయావా? ప్రభు బలాలను మర్చిపోయావా? పరిశుద్ధుల సహవాసం వదిలిపెట్టావా? ఒక్కడ జీవితం విడిచిపెట్టావా? ఎప్పుకో చేతుల పైకెత్తి నన్ను క్షమించు ప్రభువా, నువ్వెన్నడూ దూరంగా లేవయ్యా.
మాటల ద్వారా, పెదవారాధన ద్వారా సహవాసానికి దూరమై నేనే దూరమయ్యాను ప్రభువా. ఈ రాత్రి నన్ను క్షమించయ్యా. హృదయపూర్వకంగా నీ పాదాల దగ్గరకు వస్తున్నాను. నీవు నాకు సమీపంగా రా ప్రభువా. నీ దగ్గరకు వస్తున్నాను. ఈ సమీపంగా నేనున్నారని కోరుకుంటున్నాను. నీ సమీపంగా జీవించడానికి వచ్చిన వాడా, ఈ చెక్కులు నా మీద, నా పిల్లల మీద, నా కుటుంబం మీద ఉండాలి ప్రభువా. ఈ గాయపడిన హస్తాలు నా తల మీద ఉండాలయ్యా. నీ చెక్కులే నన్ను రూపుదిద్దాలి ప్రభువా. నిత్య మహిమకు, నిత్య విందుకు నన్ను తీసుకుని వెళ్ళి ప్రభువా. ఒక తీర్మానానికి వస్తున్నాను. ఇక వ్యర్థంగా మాట్లాడను, కదలితో ఆరాధన చేయను, సహవాసానికి దూరంగా ఉండను అని తీర్మానం చేయగలిగిన వాళ్ళు తీర్మానంతో మీ చేతులు పైకెత్తండి. ఓ చిన్న ప్రార్థన మీ కొరకు చేయబడుతుంది. జీవాధిపతి, ఎంత నమ్మదగిన దేవుడవయ్యా. మేము నీకు దూరంగా వెళ్ళిపోతూ నీ మీద నిందల మోపటం దౌర్భాగ్య పరిస్థితి బహుతేటగా వివరించావు. సూటిగా ప్రజలతో మాట్లాడిన ప్రతి మాట ప్రజల గుండెను తాకింది. అదిగో ప్రజలు చేతులు పైకెత్తుకొని మేమే నీకు దూరం అయిపోయాం, మా హృదయం దూరం అయిపోయి వ్యర్థమైన నిందలు మోపే మాటల వల్ల మేము దూరం అయిపోయాం, సహవాసానికి దూరం అయిపోయామని ఒప్పుకుంటూ చేతులెత్తి నీకు సమీపంగా బ్రతకాలని ఆశపడుతున్న వారి హృదయ వాంఛ తీర్చి నీవు మరింత సమీపంగా నీ బిడ్డలకు, నీ కుటుంబానికి దగ్గరగా రావాలని కోరుకుంటున్నానయ్యా. ఒక సేవకుడిగా ఇప్పటి వరకు నిలబెట్టి వినిపించిన ప్రతి మాట ద్వారా ఒక అద్భుతం ఈ ప్రాంతంలో నీవు జరిగించబోతున్నందుకు స్తోత్రం. దూరస్తులను సమీపస్తులుగా మార్చబోతున్న దైవమా నీకు వందనాలు. ఎవ్వరికి నీకు దూరంగా ఉండే దేవుడు కాదనే సత్యాన్ని గమనించి దిద్దుకుంటూ ఒప్పుకుంటూ మరలా నీ పాదాల దగ్గరకు వచ్చే ఒక గొప్ప ఈవి కృప, దూరంగా వెళ్లిపోయిన చిన్న కుమారుడు తిరిగి వచ్చినట్లుగా ఈ బిడ్డను నీ దగ్గరకు తీసుకుని వచ్చినందుకు స్తోత్రం. వాక్కు ఫలభరితం, హృదయంలో పశ్చాత్తాపం, తీర్మానం నిలబడటం, నిత్యత్వానికి పాట వేయటం, ఓ బలమైన కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందండి. ఈ కార్యక్రమంలో పాలు పొందిన వారిని, దూరాన ఉండి ఈ మాటలు వింటున్న వారిని దీవించి ఆశీర్వదించి నీ రాకడ కొరకు నీ సన్నిధికి, నీ సహవాసానికి దగ్గరగా తీసుకుని రమ్మని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ మాటలు విని సమీపంగా రావాలని కోరుకున్న వారికి, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ ఆయనను సమీపించాలని వాంఛించిన ప్రతి పరిశుద్ధునికి ఆయన కృప సదా సమృద్ధిగా తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్.